I have given 5 complaints against the accused on November 19th. పోలీసులు కేసు రిజిస్టర్ చేయాల. తర్వాత మళ్ళీ ఎస్పీ గారికి ఇచ్చాను 25వ తారీఖున సేమ్ రిప్రజెంటేషన్. ఈవెన్ దెన్ రిజిస్టర్ చేయాల. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. రిట్ ఆఫ్ మ్యాండమస్. ఎవరైతే తమ డ్యూటీని నిర్వర్తించలేదో వారి మీద యాక్షన్ తీసుకోమని. అప్పుడు ఏమి యాక్షన్ తీసుకోవాలా? ఎప్పుడైతే రిట్ పిటిషన్ 3వ తారీఖున నెంబర్ అయ్యి 6వ తారీఖుకి బెంచ్కి వస్తుంది థర్డ్ కోర్టుకని అనౌన్స్ అవ్వగానే అప్పుడు పోలీసు వారికి చట్టం గుర్తొచ్చింది. అప్పుడు పోలీసు వారికి పని చేయాలని అప్పుడు కలిగింది. అప్పుడు దాకా పని చేయాల. 19వ తారీఖు నుంచి మొన్న 3వ తారీఖు వరకు పని చేయాల. ఎన్ని రోజులు అక్కడ 19 నవంబర్ 19 ఒక నెల ఇప్పుడు దాకా పని చేయాలి. సుమారుగా 60 కాదు 50 రోజులు పైచీలకు వారికి చట్టం గుర్తురాల. ఎప్పుడైతే హైకోర్టు న్యాయస్థానానికి వెళ్ళి నేను రిట్ పిటిషన్ ఫైల్ చేశానో అప్పుడు కదలికి వచ్చింది. ఏమంటే పోలీసు వారు ఫోన్ చేశారు, అయ్యా మీరు రిట్ పిటిషన్లో పెట్టిన 5 కేసులు రిజిస్టర్ చేస్తామని చెప్పారు. శభాష్ మంచిదే అని చెప్పారు. 4 రిజిస్టర్ చేశారు, 1 రిజిస్టర్ చేయలే. అది కూడా మీకు చెప్పాలి. అంటే కొన్ని పరిధులు దాటి నేను మాట్లాడలేను, ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి. వాళ్ళు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్స్ మీకు చూపిస్తా. 5 ఎఫ్ఐఆర్లు నాకు పంపించారు. నా వాట్సాప్లో దే సెండ్ ది ఎఫ్ఐఆర్స్. దీనిలో చిత్రం ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్లో పేరు చెప్పాల. ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, ఎఫ్ఐఆర్లో అన్నోన్ అని రాశారు, అన్నోన్ పర్సన్ అని రాశారు. ఒకటేమో వెంగళరావు ఫ్రమ్ ఘర్షణ టీవీ, ఒకటేమో అన్నోన్ ఎక్యూజ్డ్. ఈ ఎక్యూజ్డ్ ఎవరు తెలియదు అంట వాళ్ళకి.